గణేష్ నిమజ్జనాల కోసం మచిలీపట్నం నుంచి వచ్చిరా మీరు? ఎంత సంపాదిస్తాను ఈ 11 రోజుల్లో? ఈ 11 రోజుల్లో 5,000 6,000 అంతే. అదేంది తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు ఉండవటం మీకు 5,000 కోసం ఇంత దూరమా? అది మళ్ళీ ఆ మురికి నీళ్ళల్లో. ఏడుంటారు మరి నైట్? ఏడబంటారు? ఏడుంటారు? ప్లాట్ఫామ్ మీద నైట్ ఎప్పుడు పడుకుంటారు? ఇంకోటి నైట్ నిద్ర ఉండదు సార్. ఇవాళ పోతే ఇంకా రేపు నుంచి ఎల్లుండి నుంచి నిద్ర ఉండదు మాకు. పగలే నిద్ర వస్తుంది. అంతే, పగలే పడుకుంటాం. పగలైనా ఇన్ని ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం. పడుకోం, పేర్ల మీద చేయడమే. మురికి నీళ్ళు కదా, మరి రోగాలు వస్తాయి, భయపడరా? దాని మించి ఆలోచించుకుంటే ఇక బతుకుతూ అనవసరం. సో ఈ ప్రసాదాలతోటే ఈ 11 రోజులు కడుపు నింపుకుంటారు. అంతే సార్. నాకు రూపాయి కావాలి, 1 రూపాయి కోసం పలావ తెచ్చుకుని తినొచ్చు, ఏమైనా తినొచ్చు. నేను రూపాయి కావాలంటే ఆ పులిహార గిరా తిని నేను రూపాయి చేర్చుకుంటా. మచిలీపట్నం నుంచి వినాయక నిమజ్జనం కోసం మీరు 11 రోజులు నిద్ర ఆరేళ్ళు మనేసి రావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం, కానీ బాధాకరమైన విషయం కూడా. ఎందుకంటే నిద్రలు లేకుండా ఇంత కష్టపడడం, అది మళ్ళీ ఈ హుస్సేన్ సాగర్లో. వెల్కమ్ టు హైదరాబాద్ నైట్స్.